మీ అమ్మాయికి రీసెంట్ గా పీరియడ్ స్టార్ట్ అయ్యాయా? అంటే పెద్ద పిల్ల రీసెంట్ గా అయిందా? అండ్ మీ తన పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ గా ఒక పర్టికులర్ డేట్ అంటూ లేకుండా వస్తున్నాయా? కంగారు పడకండి. మనం ఎప్పుడైనా పాపకి పీరియడ్ లెస్ దాన్ 22 days అంటే 22 రోజుల కన్నా ముందే టకటగా పీరియడ్స్ వెంటనే వచ్చేస్తున్నాయి, లేదా వచ్చే పీరియడ్ 45 days తర్వాత, అంటే ప్రతిసారి 45 days 50 days తర్వాత వస్తున్నాయి, వచ్చినప్పుడు ఒక 7 days కన్నా ఎక్కువగా బ్లీడ్ అవుతుంది. సో ఈ టైంలో అంటే దిస్ ఇస్ ద టైం మీరు గైనకాలజిస్ట్ ని కలవాల్సి ఉంటుంది. తను కలిసినా కూడా ప్రతిసారి ప్రాబ్లం అయితే ఉండాలని ఏమీ లేదు. జస్ట్ రీఅష్యూరెన్స్ లేదా కొన్ని బేసిక్ టెస్ట్స్ ఆవిడ చేయిస్తారనమాట. బేసిక్ టెస్ట్స్ అంటే ఏంటి? హెచ్బి బ్లడ్ ఎంత ఉన్నది, బ్లీడింగ్ టైం ఎంత, క్లాటింగ్ టైం ఎంత, సమ్ టైమ్స్ కోయాగులేషన్ బ్లడ్ ఎంతసేపటికి కోయాగులేట్ అవుతుంది అవి చేస్తారు. థైరాయిడ్ ప్రొఫైల్, అవసరమైతే అల్ట్రాసౌండ్ పెల్విస్. ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా నార్మలే వస్తాయి. సో అలాంటప్పుడు డాక్టర్ చేసేది రీఅష్యూరెన్స్, అంటే ఇది చాలా నార్మల్ అని చెప్తారు. ఇన్ కేస్ ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ మనం సస్పెక్ట్ చేసినట్టయితే, డిటెక్ట్ చేసినట్టయితే టు ద ఎర్లియస్ట్ మనం డిటెక్ట్ చేస్తాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ మీ పాపని గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లడం మాత్రం మర్చిపోకండి. Hope this helps. Thank you.